పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసింది. పాకిస్తాన్తో పాటుగా పాక్ ఆక్రమిత కాశ్మీరులో మంగళవారం అర్ధరాత్రి భారత భద్రతా దళాలు, ఆర్మీ, నేవీలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ని చేపట్టాయి. ఆపరేషన్లో భాగంగా రక్షిత దాడుల్ని అరగంటలోపే నేలమట్టం చేసింది. 9 స్థావరాలలో ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేశాయి. అనంతరం ఆపరేషన్ సింధూర్ పై మీడియా సమావేశం జరిగింది. ఈ ఆపరేషన్ కు సారథ్యం వహించిన భారత సశస్త్ర దళాలలో 2 సీనియర్ మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీ, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ కు నాయకత్వం వహించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీలు ఉగ్రమూకల్ని ఎలా మట్టు పెట్టామన్నది వెల్లడించారు. దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోలను కూడా బహిర్గతం చేశారు. దీంతో ప్రపంచం మొత్తం ఈ 2 మహిళా అధికారుల గురించి చర్చ మొదలైంది. కర్నల్ సోఫియా ఖురేషీ ఇండియన్ ఆర్మీలోని త్రివిధ దళాలైన ఆర్మీలోని సిగ్నల్కి చెందిన కర్నల్ సోఫియా ఖురేషీ అనేక సాహసోపేతమైన విజయాలతో సైనిక చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నారు. ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సింధూర్ కు ముందుండి నాయకత్వాన్ని వహించారు. 2016 మార్చిలో అప్పటి లెఫ్టినెంట్ కల్నల్ ఖురేషీ భారత్ ఆతిథ్యమిచ్చిన ఫోర్స్ 18 అనే బహుళ జాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్రను సృష్టించారు. ఈ విన్యాసం మార్చి 2 నుండి 8 వరకు పూణేలో జరిగింది. ఇందులో ఆసియన్ దేశాలతో పాటుగా జపాన్, చైనా, రష్యా, యుఎస్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి 18 దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో పాల్గొన్న దళాలలో లెఫ్టినెంట్ కల్నల్ ఖురేషీ మాత్రమే మహిళా కమాండర్గా ఉండడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం. ఆమె నేతృత్వంలోని 40 సభ్యుల భారత దళం శాంతి భద్రతలను కాపాడేందుకు సంఘర్షణ లేదా సంఘర్షణ అనంతర ప్రాంతాలకు సైనిక సిబ్బందిని మోహరించి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించే విభాగమే ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్. ఈ పీకేఓ ఆపరేషన్స్ లో కీలక పాత్రను పోషించారు. హ్యుమానిటేరియన్ మైన్ యాక్షన్ వంటి కీలక శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంది. దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన పీస్ కీపింగ్ శిక్షణాదారులలో నుంచి ఆమెను ఎంపిక చేశారు. 2006లో యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ లో మిలిటరీ అబ్జర్వర్ గా పనిచేశారు. 2010 నుంచి ఆమె పీకేఓలో కొనసాగుతూ వచ్చారు. అందులో ఆమె విశేష సేవలు అందిస్తున్నారు. ఆమె తాత సైన్యంలో సేవలందించగా ఆమె భర్త కూడా మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీకి చెందిన అధికారి. ఈ విధంగా ఆమె కుటుంబం సైనిక సేవలతో ముడిపడింది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళానికి చెందిన పైలట్. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయి. వ్యోమికా సింగ్ విషయానికి వస్తే, వ్యోమిక అంటే ఆకాశపు కుమార్తె అని అర్థం. ఆ పేరులో ఆమె చిన్ననాటి కల కూడా ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుండే ఆమెకు పైలట్ కావాలనే సంకల్పం ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరి తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తిగా ఆమె పేరును గడించారు. 2019 డిసెంబర్ 18న ఆమెకు శాశ్వత కమిషన్ లభించి హెలికాప్టర్ పైలట్ గా ఐఏఎఫ్ లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటి వరకు 2500కు పైగా ఫ్లయింగ్ గంటలను పూర్తి చేశారు. చేతక్, చిటాహ్ వంటి హెలికాప్టర్స్ ను నడుపుతూ జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల నుండి ఈశాన్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల వరకు సేవలందించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. 2021లో ఆమె మౌంట్ మనిరింగ్ పైకి ప్రయాణించిన త్రివిధ దళాల మహిళా ఎక్స్పిడిషన్స్ లో పాల్గొన్నారు. పహల్గామ్ లో 26 మంది సాధారణ పౌరుల హత్యకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దేశానికి సమాచారం ఇవ్వడమే కాకుండా భారత సైన్యం ఇప్పుడు ఎవరి చేత ప్రాతినిధ్యం వహించబడుతోంది అన్న దానిలో స్పష్టమైన మార్పును వింగ్ కమాండర్ సింగ్ చూపించారు.